చదివినా పర్లేదు, విదేశాల్లో పెద్ద ఉద్యోగం, లక్షల్లో సంపాదన, ఏసీ రూముల్లో డాటా ఎంట్రీ ఆపరేటింగ్ అని చెప్పి నిరుద్యోగ యువకుల్ని నమ్మిస్తూ వారిని సైబర్ నేరాల్ని చేయడానికి కంబోడియా, మయన్మార్, బ్యాంకాక్ వంటి దేశాల్లో పనిచేస్తున్న చైనా కంపెనీలకి తరలిస్తున్న ఏజెంట్లని ఇదివరకు అరెస్టు చేసిన విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీసు వారు సదరు దేశంలో ఉన్న చైనా వారి కబంధ హస్తాల్లో చిక్కుకున్న వారిని వెనక్కి తప్పించడానికి మరియు ఈ రాకెట్ వెనుక ఉన్న ఏజెంట్లని వెతికి పట్టుకోవడానికి 7 స్పెషల్ పోలీస్ టీమ్స్తో లోతైన దర్యాప్తు చేపడుతున్నారు. వెళ్ళలేదు, బట్ వాళ్ళు భయపెట్టడం అయితే ఉంది. మీరు వర్క్ చేయకపోతే వేరే డార్క్ రూమ్స్ పంపిస్తాము, మేము వేరే కంపెనీకి అమ్మేస్తామని నలుగురు నమ్మేశారు నా కళ్ళ ముందే. $4,000 పర్ ఈచ్ హెడ్ తీసుకొని నలుగురు జెంట్స్ ని పంపించేశారు. సగం నేను ఆ భయంతోనే హెల్త్ ఇష్యూ వచ్చింది. మేబీ నాకు వేరే కంపెనీ ఇలా స్కామ్ కంపెనీ వేరే కంపెనీకి అమ్మేస్తారు, సేల్ అనమాట. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు వెళ్ళిన 2 months తర్వాత తెలిసింది మా ఏజెంట్ నాకు $4,000 కి నన్ను అమ్మేశాడని. నేను వెళ్ళిపోతానంటే నా శాలరీ ఇవ్వలేదు, నాకు నాకు ఫ్లైట్ టికెట్ కూడా వేయలేదు. చాలా లాస్ అయ్యాను నేను అక్కడ. అప్పుడే తెలిసింది నాకు నా ఏజెంట్ కూడా నన్ను మోసం చేశాడని. కూడా చాలా స్ట్రగుల్లో ఉన్నా, నా హస్బెండ్ దగ్గర నుంచి అయినా కానీ ఇంట్లో వాళ్ళ గురించి కానీ చాలా ఫేస్ చేస్తున్నా. అన్ని అయితే చెప్పలేను నేను. ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయిపోయింది. నాలాగా ఎవరు అవ్వకూడదని కోరుకుంటున్నా నేను.